నమస్కారం సార్, ముక్కంటి గారు. నమస్తే అండి. చెప్పండి సార్. మాది పెనంచిపల్లి గోపికృష్ణ సీడ్స్ విత్తనాల షాప్ అండి. అయితే నాకు ఈ సంవత్సరం ప్రజ్వల సీడ్స్ వారు అఖిల్ అనే వెరైటీ డిమోగా ఇవ్వడం జరిగింది. డిమోగా ఇచ్చినప్పుడు ఆ డిమో తీసుకొచ్చి నేను నా సొంత పొలంలో నాటుకున్నాను. మరి ఈ రోజున మిగతా వెరైటీలతో పోల్చుకుంటే ఈ వెరైటీ కింద నుంచి ఇదంతా ఒకే చెట్టు, దీనికి చాలా ఎక్కువ బ్రాంచెస్ వచ్చినాయి. ప్రతి బ్రాంచెస్ నుంచి కూడా ఎక్కువ కాయలు కాయడం జరిగింది. ఇక కింద కాయ కూడా మచ్చకాయ అంటూ లేదు. మరి వర్షాభావాలు అధికంగా ఉన్నా కూడా ఈ వర్షాభావాలు తట్టుకొని ఎక్కడా మచ్చకాయ లేకుండా బాగా గుత్తులు కాయలు, సైజు ఎక్కువ, కింద ఏ సైజు ఉందో పైన కూడా అదే సైజుతో ఉంది. మరి ఇలాంటి విత్తనాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే మరి మా నర్సరీ ముచ్చింతాల నర్సరీ ఓనర్ గారు అయినటువంటి నలగొర్ల పెద్దలింగయ్య గారు కూడా విజిట్ చేయడానికి వచ్చారు. మరి ఆయన మాటల్లో కూడా విందాం. చెప్పండి లింగయ్య గారు. సార్, విత్తనం మాత్రం మంచిదండి. విత్తనం కాయ క్వాలిటీ ఉంది, చెట్టు బాగుంది, నల్లికి కూడా తట్టుకుందండి. ప్రతి ఒక్క రైతు వేయొచ్చు సార్. మేము అందరిని రైతుల్ని సమీకరించి వేపిద్దాం అనుకుంటున్నాం. ఈ ఫీల్డ్ చూపించి ఇదే విత్తనం పెడదాం అనుకుంటున్నామండి. విత్తనం మాత్రం ప్రతి ఒక్క రైతు వేయచ్చు సార్. ఎట్లా ఉంది సార్? కాపు కింద నుంచి కాపు బాగుందండి. తెగుళ్ళు కూడా తట్టుకుంది. తెగుళ్ళు పెద్దగా లేవండి దీంట్లో. తెగుళ్ళు తట్టుకుంది సార్. ఇది కాయ మచ్చ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీకు ఎట్లా కనిపిస్తుంది? కాయ మంచి క్వాలిటీగా ఉందండి. కింద కాయతో సహా చూడండి ఒకసారి. కింద బాగా అడుగు మొదట్లో నుంచి కాయ మొత్తం అసలు క్వాలిటీ ఉందండి.